నా కొడుక నిన్ను ఎట్లా చేసిపోయారా నా కొడుక నేను నల్లమొఖం చేశారా నా కొడుక. లక్ష్మి ఓ లక్ష్మి ఏం చేస్తున్నావు? ఇప్పుడే పని తీరింది. అయితే వానే నీకు ముచ్చట తెలిసిందా? ఏంటిది? ఏం ముచ్చట? ఒక అమ్మాయి అవ్వలేదా అలా కోడలు ఒక తుట్ట లేచిపోయిందట. ఏంది? అగో ఏమైంది? బాగా ముచ్చట్లు పెడుతున్నారు. ఒక అమ్మాయి అవ్వ కోడలు ఒకరిని ఎత్తుకొని పోయిందట. ఎన్ని రోజులాయే? వీడికి 4-5 రోజులే అట. మీకు తెలియదా? ఈ అవ్వతోడు నాకు తెలియదు. తెలిస్తే మీతో అనపోదునా? మరి తోటి పోయిందట. అలా ఇంటి దగ్గర ఓడొచ్చి రాయిస్తున్నాడట. ఆయనతోట పోయిందట. మరి వీళ్ళు దాన్ని జాడకోతలేరా? ఏడ్చుకుంటా వాళ్ళ ఇంటికన్నా ఉన్నారట. మరి మనం పోయి మందలిచ్చేద్దాంపా. నా కొడుక నిన్ను ఎట్లా చేసిపోయారా నా కొడుక నేను నల్లమొఖం చేసిపోయే నా కొడుక ఇంతెత్తి పిల్లి విడిచిపెట్టిపోయారా నా కొడుక. అమ్మాయి అవ్వ కోడలేట వేయిందటగా. ఎన్ని రోజులాయి? మీరు మేము ఏడితే ఊకుంటే ఏడ్చడానికి వచ్చిండ్రా ఊకుంటే ఏడిపించడానికి వచ్చిండ్రా. అయ్యో మేమేమన్నాం గట్లన పడితే. మరి లేకపోతే నా పిల్లం లేచిపోయిందని మీకు తెలియదా? తెలియనట్టు ఎటో వేయిందట కదా అనబడుతుంది. అంటే పిడపిడాత లేచిపోయిందా అని ఎట్లా అని అంటావు? నా ఇజ్జత్ మానం బా ఎట్లా అంటే మరి ఎన్ని రోజులు లేచిపోయి? 12 రోజులే. మొన్ననే పోయిందట కదా, 3-4 రోజుల కిందట. మరి అన్ని తెలిసే కదా. ముడ్డి కింద మంటెందుకు పెట్టుడు. మరి మందలి రాకపోతేనేమో ఆడకట్టోళ్ళు ఒక్కలన్నా వచ్చిర్రా మందలిచ్చిర్రా మా కోడలు జాడకు లేకుండా పోతే అని అంటారు. అత్తనేమో చూసి నవ్వుతందుకు వచ్చిండ్రా అంటారు. మరి ఎట్లా చెప్పుండ్రి. అవ్వా లేచిపోయింది తాపుకోళ్ళు నచ్చుకుంటా పుండి మీద కరపొడి అన్నట్టు మాట్లాడుతుర్రు. అయ్యో నేనేమన్నా లేచిపోయిందని నీకు తెలియదా? ఎటో వేయిందట కదా చెక్కల కూడా వేసినట్టు మాట్లాడబడుతుంది. నీ పెళ్ళం గిట్టెట్ చేసారా రామ్లా? మీ అందరు వచ్చి మాటలతో నన్ను తూట్లు ఓడవాలని ఇట్లా చేసిపోయింది. ఎందుకురా గట్లంటావు? ఏదో బాధపడుతున్నావు అంటే ధైర్యం చెప్పడానికి వచ్చినాం. మీరు ధైర్యం చెప్పినట్లేదు, తెప్పి పొడిచినట్టుంది. నీ అబ్బా వాళ్ళు ఇంకా మన మానవిద్య తీసినట్టు మాట్లాడలేదు. ఇంకా నీళ్ళు ఇట్లా ఎట్రా ఐదవానే గాని నేను ఒక్క మాట అంటే మీరు ఏమనుకోనంటే. ఏం మాట నువ్వు చెప్పు. మన మహిళా సంఘ పొల్లు అందరం కలిసి ఆ పొరనోళ్ళు ఊరికి పోదాం పాండి. ఏ పోరనోళ్ళ ఊరికి? నీ పెళ్ళాన్ని ఎత్తుకపోయిన పొరనోళ్ళు ఊరికి. ఆ ఊరికి పోయి ఏడిపోదాం, ఆ పూర్ణోళ్ళ ఇంటికే పోదామా? ఆ ఇంటికి ఎందుకు పోతాం? ఆ ఊరు సర్పంచ్ దగ్గరికి పిలిపిద్దాం పాండ్రి. మరి పోదాం పాండ్రి. మరి ఎట్లా పోదాం? టాచీలు మాట్లాడతారా, కార్లు మాట్లాడతారా? ఫ్రీ బస్ అయినా మొగోళ్ళకు టికెట్ తగులుతుంది. ఇంత అంటే మరి అందే ఊరు గొల్లపల్లి మండలం పల్లె జైతాల జిల్లా. మరి పోదాం పార్రి. అవును బిడ్డగా నీ అత్తమా కొట్టే 4 బిడ్డలు వెళ్ళిపోయిందా తిన్నది. మరి వాళ్ళకు కూడా చెప్పు, వాళ్ళు 5 మంది వలకపోదాం. చెప్పే బిడ్డ, అందరు మంచిగా ఉన్నారా? నేను బిడ్డని కాదు, అల్లుడిని. అయ్యో అల్లుడు నువ్వా? నేనే. ఎప్పుడైనా నా బిడ్డ చేసు కదా, నా బిడ్డనే అనుకున్నా. నువ్వు చేసినవా? నా బిడ్డ మంచిగా ఉన్నదా? ఎట్లున్నదట్నే? మంచిగున్నదట్నా? నేను మాట్లాడుతున్నా కదా, ఆగలేవు. ఎట్లున్నదయ్యా? మంచిగా ఉందా నా బిడ్డ? నీ బిడ్డ ఇంకొని పట్టుకొని లేచిపోయింది. ఏంది? నా బిడ్డ లేచిపోయిందా? అయ్యో అయ్యో ఎట్లా చేసిపోతుంది? పుట్టిన పిల్ల బతికి ఎట్లా చేస్తుంది? హలో అత్త ఏమంటుందిరా మీ అత్త? బిడ్డ లేచిపోయింది అనగానే సూయి తప్పినట్టుంది. ఏమైంది? హలో ఏమైంది? హలో గిట్లాటం పడ్డది. హలో నువ్వు అయ్యో హలో హలో ఏమైంది? ఏమైంది గిట్లా పడితే? ఏమైంది? మన బిడ్డ ఉన్న పట్టుకొని లేచిపోయిందండి. ఏంది? ఊళ్ళో పట్టుకొని లేచిపోయిందా? పుట్టిన పిల్ల బతికేం కావండి.
అల్లు రమ్మంటాడు పోయేద్దాంప కనుల మొక్కలు నల్ల మొక్కలు నేర్చుకున్న మొక్కలు నల్ల మొక్కలు చేసి పుట్టిన పిల్ల మొక్కలు నల్ల మొక్కలు చేసి ఏం చేద్దాం మరి ఏం చేద్దాం విడిచిపెట్టి ఎట్లా పోతుంది పిల్ల బతికి ఎట్లా చేస్తే ఊకో ఊకో పోయి తోలుకొద్దాం. మరి పోదాం తాని తోలుకరా ఏ పాటల మీద పోదాం, మాకు కొత్త పాటలు వేసుకున్నాం. లక్కం పోతున్నావా? ఇంకా ఆపద్దలు తప్పద్దలు. పిల్లగా, ఓ పిల్లగా, నన్నే పిలుస్తుండ్రా? నిన్నే పిలుస్తాను. ఏంటిది? మీ ఊరి సర్పంచ్ ఇల్లు ఎక్కడ? ఇల్లు ఎక్కడు బంగ్లెక్తాడు. గట్ల కాదు పిల్లగా, సర్పంచీలు ఏడాని అడుగుతున్నాం. ఏ సర్పంచ్? కొత్త సర్పంచా పాత సర్పంచా? ఇప్పుడున్న సర్పంచ్ కొత్త సర్పంచ్ ఏం పని? కొద్దిగా పనుండే. మరి కొత్త సర్పంచ్ రాది, మొత్తం పాత సర్పంచ్దే. మరి వాళ్ళిల్లేడా? గిదే మా ఇల్లు. మీ ఇల్లు కాదు, పాత సర్పంచ్ ఇల్లు. మా డాడే పాత సర్పంచ్. మరి పోంపారు. ఇడు ఉండు, మా డాడీ పిలుస్తా. ఉన్నాడా ఇంట్లో? డాడీ కోసం వాళ్ళు వచ్చిండే. ఎవరు మీది? మాది బుగ్గారం. ఏమని చెప్పుర్రి. మీ ఊరోడు నా పిల్ల నీళ్ళు ఎక్కువ నచ్చిండు. మా ఊరోడా? ఓడాడు. ఏం పేరు అని పేరు? అని పేరు నాకు చెప్పబుద్ధి కాదు, అని ఫోటో చూపిస్తా. గీడా? గీడు నీ పిల్లల్ని ఎక్కువ నచ్చిండా? సరే పిలిపిస్తా. దీని మొగడు మనూరు సర్పంచ్ దగ్గరకు వచ్చిండట. మీ ఇద్దరిని తోలుకరమ్మన్నాడు. పాన్రి. ఏందే ఎక్కడ కొడుతున్నావు? నీ అక్క నిన్ను మరలేసుకుంటా లేతిరంటే నీ గుదుతావు గుదుతావు మా గుదుతావు. దాని మొగుడు ఒక్కడే కదట వచ్చింది. దాని ఊర్లో మహిళా సంఘం మొత్తం వచ్చిందట. మీరు రాకపోతే మీ పని అవుతుందట. మీరు అందరు ఆమెకి ఏమైతారు? నేను తల్లినైతా. నేను అత్తనైతా. పిల్ల దాని బిడ్డ. పుట్టిన బిడ్డ గింతెత్తుండంగా ఇంకొంతోని ఎట్లా లేచి రాబుద్ది అయింది దానికి? మేము మహిళా సంఘం తరపు నుంచి వచ్చినాం. మీరు మహిళా సంఘం తరపున వచ్చిర్రా? అంటే స్త్రీకి స్వేచ్ఛ లేదా, స్వాతంత్రం లేదా, దాని ఇష్టం ఉన్నంతో కాపురం చేస్తుందని చెప్పడానికి వచ్చిర్రా? కాదు, ఎవరు చేసినా తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. ఆమెది తప్పే అని చెప్పి సంసారాన్ని చక్కదిద్దుదామని వచ్చినాం. అగో అత్తుర్రు. దీనికి నీ పిల్ల ఎట్లా పడ్డది? బద్దుబాసి ముండా బాడ్కా ముండా చేసుకున్న మొగని నిడిసబెట్టి పుట్టిన బిడ్డ నిడిసబెట్టి గీనెబడి ఎట్లా వేనవే? సిగ్గుమానం లేదా నీకు? గొంతనన్న మానవాన్ని అనిపించలేదా నీకు? ఏమైంది ఆయనకు? బాగానే అంకితం ఉన్నాడు. ఇగో అంటే నన్నేమైనా అన్నూరు గాని ఆయన ఏమనుకుర్రి, ఆయన కల్లరా కుమారుడు. మనూరికి మనం పోదాం పని. నిన్ను ఉంచుతున్నాడు. నేను రాను. నేను సచ్చిన బతుకున ఆయనతో నేను రాను. మగన్ని పిల్లల్ని విడిచిపెట్టి నేను రాను. ఇడూరి చేసుకున్న మగుడు గీడోడే. నేను రానంటే నడే నడు. నేను రానంటే నేను రాను. నేను ఆయనతో నేను విడిచిపెట్టి ఉండలేను రాము. నువ్వు కూడా లేకుంటే నేను బతకలేను మధు. రాము మధు రాము మధు రాము. మనల్ని ఎవ్వడు విడదీయలేడు మధు. అరే నీ అంటూ చూస్తా. ఆయన వీళ్ళ చెయ్యెత్తే మంచిగా ఉండదు. ఏందే బాగా మాట్లాడుతున్నావు? ఏయ్, నా బంగారం మీద చేదెత్తే మంచిగా ఉండదు చెప్తున్నా. రాము మధు, మన ఇద్దరిని ఎవ్వరు విడదీయలేరు. అవునరా, మీ ఇద్దరిని ఓళ్ళు విడదీయలేరు. నువ్వు దాంతో ఉండు, అది నీతోటి ఉంటది.
నేను ఈయనతోటి ఉంటా. ఏంది ఆ అవును, మీరిద్దరు కలిసి ఉండుల్లి, ఇక మేమిద్దరం కలిసి ఉంటాం. ఇదేం ట్విస్టే? అరే రాము, అదిరింది ట్విస్ట్. దెబ్బకు దెబ్బ, పెళ్ళానికి పెళ్ళం, విలువకు విలువ. ఇప్పుడు నేను నా ఊళ్ళోకి పోతే ఈయన పిల్లని నాళ్ళు లేకపోతే ఆన్ పిల్లని నీళ్ళు లేపుకొచ్చిండు. ఈ రంలో కూడా అని అంటారు. పోయిన విలువ తిరిగి వచ్చింది. బాయ్ బాయ్, పోతున్నాం. అది మా గాడ్రా బుజ్జా. నీ దయనే, నీ దండమే, నువ్వు పోవద్దే. అది చేసుకున్న మొగ్గు నేర్చిపెట్టి నా దగ్గరికి వచ్చిందంటే రేపు పొద్దుగా నేను కూర కొడితే కూడా ఇంకో దగ్గరికి పోదానికి గ్యారెంటీ ఏముంది? నువ్వు పోవద్దే, నా దగ్గరనే ఉండే. ఏదో 4 రోజులు ఎంజాయ్ చేద్దామని తీసుకొని వచ్చినాక అంతేనే. నీ దండం పెట్టాను. ఏదో 4 రోజులు ఎంజాయ్ చేద్దామని తీసుకొని వచ్చినాక అంతేనే. ఏదో 4 రోజులు ఎంజాయ్ చేద్దామని తీసుకొని వచ్చినాక అంతేనే. ఏదో 4 రోజులు ఎంజాయ్ చేద్దామని తీసుకొని వచ్చినాక అంతేనే. ఇక చాలు, నువ్వు చేసిన భాగవతం. జరుగు, మేము పోతాం. ఏంది 4 రోజులు నన్ను ఎంజాయ్ చేద్దాం తెచ్చుకున్నావా? అంటే నేను మొగని ఇడిచిపెట్టి చెడిపోయి నేను పడొచ్చిన్నా? రా పోదాం, నడు. ఈ పూర్ణి గడేసి పెట్టు, మనకెందుకు? నడువురే. మమ్మీ లేదు గిమ్మి లేదు, నువ్వు ఇక్కడనే ఉండు. అవునమ్మా, ఆమంటే భర్త తెగించి భర్తని ఇడిచిపెట్టి పుట్టిన పిల్లని ఇడిచిపెట్టి నీ మొగని ఎంబడొచ్చింది. మరి నీకేమైంది? పుట్టిన పిల్ల మీద ప్రేమ లేదా? కుటుంబం పట్ల బాధ్యత లేదా? నువ్వెట్లా పోతున్నావు ఇంకొంతోని? గిసొంటి మొగని పట్టుకొని నేను ఒక్కదాన్ని పిల్లల కోసం బాధ్యత కొద్దుంటే సరిపోతుందా? ఈయనకు కూడా బాధ్యత ఉండాలే కదా. ఈ దొంగనా సంధిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. ఇక మీరే చెప్పు న్యాయం. ఈ సంవత్సరాన్ని ఎట్లా తీయాలి? అవునమ్మా, దొంగన సవతిని ఇంట్లో తెచ్చిపెట్టినా అంటున్నావు, మరి తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు ఏం చేసినావు? ఆనాడు ఏమైందంటే దీన్ని తోలుకొని ఇంటికి తీసుకొచ్చిండు. సీదా మీ ఇంటికి పోతే మరి మీ పెళ్ళి ఏమన్నా అన్నదా? అదేమన్నా అంటే నేను ఊపుకుంటానా? దాని దవడ పళ్ళు రాలగొడతా. నిజంగా? నిజంగానే. మరి అది నీ జోలికి వస్తే దాన్ని తుక్కు తుక్కుదంతా. ఏమో నాకు భయం అవుతుంది. మరి అంటే నేను ఊపుకుంటానా? ఏవతాది? నువ్వు వాళ్ళు అనుకుంటున్నావు? నాకేం తెలుసు నీ భాగవతం. ఇగో, నువ్వు ఇల్లు ఉడితే అది ఆకలి ఉడుతుంది, నువ్వు ఆకలి ఉడితే అది అలుకు చల్లుతుంది, నువ్వు అలుకు చల్లితే అది ముగ్గెత్తది. నీకు పనిలో ఆసరైతుంది అని తీసుకొచ్చిన. ఓహో అట్టనా? అట్టనే. మరి నేను కూడా నీకు పని శాత కాకపోతే నీకు పని కాసరవడానికి ఇంకోని దోలుకత్తా, సరేనా? ఏందే ఏం మాట్లాడుతున్నావు? మరి నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ సువర్ణ ఇంటికి తోలుకచ్చుడే కాక నీకు పని కాసరైతుందని చెప్తున్నావా? దాన్ని ఏమన్నా అంటే మంచి కూడా చెప్తున్నా. అవునే, నీకు లగ్గమై పిల్లలు ఉన్నట్టున్నావు. ఈయనతో ఎట్లా వచ్చినవే? అవునే, దానికి లగ్గమై మొగుడు ఉన్నాడు, పుట్టిన బిడ్డ ఉన్నది. చేసుకున్న మొగుడు నిడిచిపెట్టి పుట్టిన బిడ్డని కాదని నాతో నచ్చిందే. దాన్ని ఏమన్నంటే మాత్రం మంచిగా చెప్తున్నా. అవునే, మానదక్కముండా మానదక్కరండా చేసుకున్న మొగు నిడిచిపెట్టి పుట్టిన బిడ్డ నిడిచిపెట్టి నా మొగునప్పుడు ఎట్లా వచ్చినవే? మనిషివేనా? రాము, చూసినావా ఎట్లా మాట్లాడుతుందో? అవునే, చేసుకున్న మొగుడి కన్నా పుట్టిన బిడ్డ కన్నా నన్నే ఎక్కువ ఇష్టపడ్డది కాబట్టి నా ఎంబడి వచ్చింది. దాన్ని ఏమన్నా అంటే నేను అంగబెట్టి పుట్టింది చెప్తున్నా. అవునే, నన్నేం చేద్దామని వచ్చినవే? నా పిల్లని ఏం చేద్దామని వచ్చినవే? నా కుటుంబాన్ని ఏం చేద్దామని వచ్చినవే నా ఇంటికి? రాము చూడు ఎట్లా అంటుందో. ఏందే ఊకున్న కొద్ది నోరు బాగాలేతుంది నీకు? కాదు, నా బతుకు పుట్టిన పోరి బతుకు ఏం చేద్దామని దాని ఇంటి తోలుకొచ్చినావు? ఇది నా పానం. నువ్వు ఆ పోరి ఏనన్నా పడి చావని. మేమెందుకు ఏడబడి చస్తాం? అవునా దొంగముండా దొంగరాండ, నా ఇల్లు నాశనం చేయడానికి నా ఇంటికి వచ్చినావానే? నాడు నా ఇంట్లోకి అవతలికి. అదే పోతుంది, ఇంట్లోనే ఉంటది. అవునే, నా ఇంటికి దయ్యం వచ్చినట్టు వచ్చినావు కాదనే, భూతం వచ్చినట్టు వచ్చినావు కాదే. నా ఇంటికి శను తలిగినట్టు తలుక్కున్నావేందే? ఏందే అది దయ్యం, అది భూతమా, అది సేన, అది నా దేవతనే. నువ్వే దయ్యానివి, నువ్వే భూతానివి, నువ్వే నాకు చెల్లి జరిగినావు. నా ఇంటికి వెళ్ళాడు, లేకపోతే తప్పుడే సాగు. నేనెందుకు ఏడబడి చస్తా? ఇంట్లో ఆదాన్ని ఉండాలా నేనన్ను ఉండాలి? నడువు అవతలికి, నా ఇంట్లోకి వెళ్ళి. అదేడికి పోతుంది, అది ఇంట్లోనే ఉంటది. ఇద్దరు కలిసి నన్ను కొట్టిండ్రు. ఇక నేనేం చేయాలి? సప్పుడు ఎక్కున్నా. ఇక అది ఆన్తోటి ఉండని నేను ఈయనతోటి పోతా. అది నీ దేవత అన్నావు, దాంతోనే ఉండు. అది కాదే, నా దేవత నువ్వే. అన్నే కొడతావు. మరి నాతో ఏమన్నావు? ఏమన్నాను కుదరకిచ్చినావు చెప్పు.
నిన్నేమన్నాడు, నిన్నేమని బుదిరికిచ్చిండు, నీ చేసుకున్న మొగని నిడిసబెట్టి ఈయనకి ఎట్లా వచ్చినవే చెప్పు. అవునే లగ్గం అయినాక మొగ నిడిచిపెట్టి బిడ్డ నిడిచిపెట్టి మానం లేదా సిగ్గు లేదా ఏమని బురికిచ్చిండే? ఓడి బురికి తానెంబడే పోతావానే? నీకు ఇజ్జత్ లేదే, సిగ్గు లేదే, మానం లేదే? నా కడుపు నా చెడ పుట్టినవే, నా ముఖం నల్ల ముఖం చేస్తే, నా ముఖం ఊళ్ళు ఎత్తుకొని తిరగకుండా చేస్తే, ఈ చిన్న మూల నిడిచిపెట్టి గానెంబడి ఎట్లా ఊబుద్ది అయింది? ఏమని బుద్రకిచ్చిండే? నువ్వు నా మొగుని బుద్రకిచ్చినా, నా మొగుడు నిన్ను బుద్రకిచ్చిండే? ఎట్లా వచ్చినవేనా ఇంటికి? నీ మొగడే నా ఎంబడి పడ్డాడు, నన్ను బుదరకిచ్చిండు. మధు మధు ఓల్ నువ్వు? నా పేరు రాము. అయితే నన్ను ఎందుకు వెళ్తున్నావు? నీతోని మాట్లాడాలనిపిస్తుంది. ఏం మాట్లాడతావు చెప్పు. అంటే 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 ఏం మాట్లాడాలనిపిస్తుందో చెప్తావా? నేను బాగున్నా చెప్తా ఆగు. మరి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం. నాకు లగ్గమై ఒక బిడ్డ కూడా ఉన్నది తెలుసా? నీకు లగ్గమై మొగుడున్నా బొత్తై బిడ్డ పుట్టినా నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకపోతే బతుకుడు కట్టం తెలుసా? అసలు నువ్వు నన్ను ఏం చూసి తిట్టపడుతున్నావు? రోజు నువ్వు ఆకిలి నూకంగా చూస్తా, అలుకు చల్లంగా చూస్తా, ముగ్గులు వేయంగా చూస్తా, ఎప్పుడు నిన్నే చూడబుద్ధి అవుతుంది. నువ్వు లేకపోతే బతక. నాకు లగ్గం కాకపోతే మంచిగా ఉండు. నాకు లగ్గం అయింది కదా. నాకు కూడా లగ్గమైంది. నీకు లగ్గమైందా? అయితే ఏంటి, మనం ప్రేమించుకోవద్దా? అట్లా కాదు, నాకు ఒక బిడ్డ. నాకు కూడా ఒక బిడ్డ. నీకు కూడా బిడ్డనా? అయితే ఏంది, మనకు మనసు ఉండదా, ప్రేమ పుట్టదా? అట్లా కాదు, నీకు పెళ్ళం ఉంది కదా, మళ్ళీ ఎట్లా చెప్పు? అదో పెళ్ళమా? కర్రెగా దయ్యం లెక్కుంటది, నువ్వేమో దేవత లెక్కుంటావు. నిజమా? నిజం. నువ్వు లేకుంటే నేను బతుక. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? మన ఇద్దరం లేచిపోదాం. ఎట్లా లేచిపోదాం? ఎక్కడికి లేచిపోదాం? ఎటన్నా లేచిపోదాం. ఎటన్నా లేచిపోతే మళ్ళీ నీకు బోర్ కొడితే నన్ను విడిచిపెట్టిపోవు కదా. నీ మీద ఒట్టు, నువ్వంటే నాకు పానం. నువ్వు లేకుంటే నేను బతక. ఏమో నాకు నమ్మబుద్ధి అయితే లేదు. నేను చచ్చిపోతా నువ్వు లేకుంటే. ఒకలైన మొదలు అట్నే మాట్లాడతారు, బోర్ కొట్టినాక ఇడిచిపెట్టి పోతారు. నేను గసంటోని కాదు, నువ్వు చచ్చిపోమంటే చచ్చిపోతా. నువ్వు చచ్చిపోవడేమద్దు కానీ నీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను మీ ఇంటికి తీసుకుపోయి సాదుకో. సరే పా పోదా. ఆయన నన్ను దేవత అన్నాడు, ఇయ్యాల మొగని ఇడిచిపెట్టి వచ్చినా తిరిగోతు రండా అంటుండు. అప్పుడు దేవతనైనా ఇప్పుడు నేను దయ్యాన్ని లెక్క అనిపిస్తున్నానా? కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్నారు. కొత్తది ఏదైనా వింతగానే ఉంటది, పాత పడ్డానికి ఏదైనా రోతగానే ఉంటది. దాని పుట్టిన పిల్ల మనకెందుకు? దాని దగ్గరనే ఉండాలి. అగో నీకు పుట్టిన పిల్ల నాకెందుకే, తీసుకోబో దీన్ని కూడా. అగో పిల్లలు ఇట్లా నాకద్దు అంటే అలా బతికేం కావాలి? తెలంగాణ అయిపోతుంది, ఆ కుక్క కూడా అంటుంది. కానీ పిల్లలు పెంచి చూపియాలి. అసొంటోళ్ళు లగ్గాలు ఎందుకు చేసుకున్నారు, పిల్లలు ఎందుకు అన్నారు? ఇప్పుడు ఆ పిల్లల బతికేం కావాలి? పాపం పిల్లలు తల్లి లేని కోడి పిల్లల లెక్క బిక్కు బిక్కు అని ఎట్లా అవుతారో చూడు. మీరు మీ ఇట్టాలకు, మీ సోకులకు, మీ సుఖాలకు పుట్టిన పిల్లలను రోడ్డు మీద అనాథలకు ఇడిచిపెట్టిపోతే ఎట్లుంటే చెప్పుర్రి. మానవ సంబంధాలకు మీరు ఇచ్చే విలువేది. ఊర కుక్కల కంటే ఈనంగా మెదులుతుండ్రు. అడవి మీద జంతువులు కూడా పిల్లల్ని అనాథలు లెక్కించి పెట్టి పోవు. కుక్క అటువంటిది, దాని పిల్లలు ఎదిగేదాకా పాలించి ఈడవచ్చిపోతుంది. అంతకన్నా ఈయన మీరు మన కంటి పిల్లల్ని ఇడిచిపెట్టి ఎట్లా పోబుద్దయింది మీకు? నేను ఈయనతోటి పోతానని మనస్ఫూర్తిగా అనలేదు. ఆనికి దీనికి బుద్ధి రావాలని అట్లా అన్నా. ఆ దిక్వన్ల బొడ్డ అంటే దాని పుట్టిన బిడ్డని ఇడిచిపెట్టి వచ్చింది గాని నేను నా బిడ్డని ఇడిచిపెట్టి పోతానా? నాకు మనసున్నది, మానవత్వం ఉన్నది, కుటుంబం పట్ల బాధ్యత ఉన్నది. దాని లెక్క బరిదగించిపోయేదని కాదు. నన్ను క్షమించి, నువ్వు నా బంగారానివి. నేను చేసింది తప్పేనే, నన్ను క్షమించు. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా అని దిక్కుమాలముండా గింత సిగ్గులేదు. ఏమో కూడా మోస తీరేదాకా దేవత అంటారు, నువ్వు లేకపోతే బతకలేనా అంటాడు. మోస తీరినాక దయ్యం అంటాడు, భూతం అంటాడు, నయం పడి పడ్డా సైన్ అంటాడు. అర్థం చేసుకొని బతిక. ఇక నాకు తప్పే బావ, క్షమించు. నా బతుకు, మనకు పుట్టిన బిడ్డ బతుకు ఏం చేస్తానికి నిన్న వచ్చినవే. నాకు గంత ఆలోచన రాలేదు బావా.
ఆడు నువ్వే నా దేవత అన్నాడు, నువ్వు లేకపోతే బతుకా అన్నాడు అని నమ్మి నిన్ను మోసం చేసిన. నన్ను క్షమించు, నన్ను క్షమించే చిట్టి తల్లి. వెల్కమ్ టు మన పల్లె టాలెంట్. హాయ్ నమస్తే దోస్తులు, మా వీడియో చూస్తారు కదా, మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేసి మాకు తెలుపుర్రి. మీకు నచ్చితే లైక్ కొట్టుర్రి, నచ్చకపోతే మైనస్ పాయింట్లు ఏంటి అనేది కామెంట్ చేసి మాకు తప్పకుండా తెలుపుర్రి.